సింగిల్ మజిల్ ఎప్పుడు ట్రైన్ చేయాలి, డబుల్ మజిల్ ఎప్పుడు ట్రైన్ చేయాలి. సింగిల్ మజిల్ బిగినింగ్ స్టేజెస్ లో ట్రైన్ చేయాలి, ఎందుకంటే బిగినింగ్ లో మనం ఏ మజిల్ ట్రైన్ చేయం కాబట్టి. ఆఫ్టర్ 3 వీక్స్ డబుల్ మజిల్ ట్రైన్ చేయాలి, అప్పుడే బాడీ ఈజీగా తొందరగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ ఈ వీక్ లో నేను పుష్ పుల్ లెగ్స్ చేస్తున్నా. అసలు పుష్ పుల్ లెగ్స్ కి ఏ వర్కౌట్ చేయాలి, ఈ రోజు నేను పుష్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. ఈ 90 డేస్ ఛాలెంజ్ లో నేను నా డే 20 జిమ్ కి స్టార్ట్ అయినా. మీరు స్టార్ట్ అవ్వండి. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ కంప్లీట్ చేసిన. పుష్ వర్కౌట్ కోసం నేను టోటల్ 8 వర్కౌట్స్ చేస్తున్నా. ఇంక్లైన్ బార్బుల్ ప్రెస్ 3 సెట్స్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ 3 సెట్స్, టేబుల్ చెస్ట్ ఫ్లై హై టు లో 3 సెట్స్, హీటెడ్ డంబుల్ షోల్డర్ ప్రెస్ 3 సెట్స్, లాటరల్ డంబుల్ రైజెస్ 3 సెట్స్, ట్రైసెప్ రోప్ పుష్ డౌన్ 3 సెట్స్, ఓవర్ హెడ్ డంబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ 3 సెట్స్, డిక్లైన్ బెంచ్ లెగ్ రైజెస్ 3 సెట్స్. ఈ సెట్ 12 to 15 రెప్స్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 వర్కౌట్స్ మీరు కరెక్ట్ గా చేస్తే మీ చెస్ట్ ని, షోల్డర్ ని, ట్రైసెప్ ని, యాప్స్ ని బాగా ట్రైన్ చేయొచ్చు. ఈ పుష్ పుల్ లెగ్స్ వర్కౌట్స్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ జిమ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లేదా ట్యాగ్ చేయండి. నేను నా డే 20 జిమ్ కంప్లీట్ చేసిన, మీరు కంప్లీట్ చేయండి. మళ్ళీ డే 21 జిమ్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఇలాంటి జిమ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి.